మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ 2 1లు కానీ అదేవిధంగా 2 2లు కానీ 2 3లు కానీ ఉన్నట్లయితే మీకు 2026 సంవత్సరంలో కోటీశ్వర్లు కాబోతున్నారు. ఎందుకంటే మనం కనుక చూసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 9/1/1996 ఈ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నట్లయితే దీంట్లో 2 1లు. అదేవిధంగా 12/4/1992 దీంట్లో చూసుకున్నట్లయితే 2 2లు. అదేవిధంగా చూసుకుంటే 13/3/1998 అంటే దీంట్లో 2 3లు. ఇలా డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉండే అవకాశం, రుణ బాధల నుండి బయటపడే అవకాశం, ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. అదేవిధంగా నూతనంగా వివాహాలు చేసుకోవాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. చదువు విషయంలో విద్యార్థులు ముందంజలో ఉండే అవకాశం, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం. ఎందుకంటే ఈ 1వ నంబర్ అనేది రవికి సంబంధించిన నంబరు. 2026 సంవత్సరాన్ని మొత్తం ప్లేస్ చేస్తే మనకు 1వ నంబర్ వస్తుంది. 1వ నంబర్ అంటే రవి బలంతో వీరు దూసుకెళ్ళబోతున్నారు. అదేవిధంగా 3వ నంబర్ అంటే గురువుకు సంబంధించిన నంబరు. 2026 సంవత్సరానికి రాజుగా వివరించేది గురువే కాబట్టి ఈ 3వ సిరీస్ వచ్చినా కూడా వీరికి అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 2వ నెంబర్ని కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే 2 అంటే చంద్రునికి సంబంధించిన నంబరు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ 2వ నెంబర్ రావడం వల్ల కూడా వీరికి అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 2 1లు కానీ 2 2లు కానీ 2 3లు కానీ ఉండి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి నన్ను సంప్రదించండి. ఎందుకంటే మీ యొక్క గోచారం మరియు గ్రహచారం ఈ 2 స్థితిగతులు చూసుకోండి. గోచారం అంటే మీ యొక్క గ్రహాల స్థితిగతులు మంచిగా ఉన్నా కూడా మీ జాతకం గ్రహచారం అనేది బాగాలేకుంటే మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీ పేరులో సంఖ్యాబలాన్ని 320 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీరు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.